రైట్, నమస్తే. తెలంగాణ రాష్ట్రం అస్తిత్వ ఆత్మగౌరవ పునాదుల మీద పురుడు పోసుకుంది. ఈరోజు తెలంగాణ వచ్చి దాదాపుగా 12 సంవత్సరాలు పూర్తయింది. ఇందులో 10 సంవత్సరాల పాటు అంటే 9.5 ఏండ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి పార్టీ రూల్ చేసింది. ప్రజెంటు ఒక నేషనల్ పార్టీ గతంలో 60 సంవత్సరాలు రూల్ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ 2 సంవత్సరాల నుంచి ఏలుతా ఉన్నది తెలంగాణ రాష్ట్రాన్ని. కొత్తగా అంటే 10 సంవత్సరాల కంటే ముందల ఏదైతే అస్తిత్వం గురించి, ఆత్మగౌరవం గురించి ఇట్లా కొట్లాటలు జరిగినాయో, చాలామంది ప్రాణాలు కోల్పోయి మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినరో, మళ్ళా అస్తిత్వం, తెలంగాణ, ఆత్మగౌరవం అనే పదాలు ఈ 2 ఏళ్ల నుంచి బాగా వినపడతా ఉన్నాయి. మాట్లాడదాం. మనతో పాటు టాస్క్ ప్రెసిడెంట్, తెలంగాణ అధ్యయన సమాలోచన కేంద్రం అధ్యక్షుడు ఎర్రోజు శ్రీనివాస్ ఉన్నారు. వెల్కమ్ చేద్దాం అన్న. నమస్తేనే. నమస్తే. బాగున్నారా అన్న? బాగా అన్న, ఎట్లా ఉన్నది? మీరు ఉద్యమ టైం నుంచి చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఆత్మగౌరవం, అస్తిత్వం మీద బాగా, అంటే అప్పట్లో ఆంధ్ర వాళ్ళు తెలంగాణ భాష యాసను కూడా వాళ్ళు కొంచెం వ్యతిరేకించడం కావచ్చు, అవమానించడం కావచ్చు, ఇట్లా దీంట్లో ద్వారా పుట్టినటువంటి ఒక ఉద్యమం నుంచి ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. ఎట్లా అనిపిస్తూ ఉన్నది 10 సంవత్సరాల నుంచి ఇప్పుడు, గత 10 సంవత్సరాలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ 2.5 ఏండ్లు, దీనికి సంబంధించి నిజంగా మీరు కలలు కన్నట్టుగా తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలు కోల్పోయినటువంటి అమరులు ఎంతరో మంది కలలు కన్నట్టుగా అదన్నీ సాకారం అయ్యే క్రమంగా నడుస్తూ ఉన్నదా తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం అంటేనే అమరుల కళ సాకారమైనట్టు. అయితే అది అక్కడికే ముగిసిపోదు. జయశంకర్ సార్ చెప్పినట్టు ఏంటి అంటే, తెలంగాణ ఏర్పడడం అనేది ఒక 25% అయితే మిగిలిన 75% అనేది పునర్నిర్మాణంలో ఉంటుంది. కాబట్టి ఈ 12 సంవత్సరాల కాలంలో కొన్ని రంగాలలో తెలంగాణ అభివృద్ధిలోకి వచ్చింది. తర్వాత తెలంగాణ ఆర్థిక పరిస్థితి గత ప్రభుత్వాల కాలంలో చూస్తే మంచి అభివృద్ధిలోకి వచ్చింది. ఆ అభివృద్ధి ఫలాలు ప్రజలకు వచ్చినాయి. ప్రజలు రావడం వల్ల ప్రజల యొక్క ఆర్థిక పరిస్థితి కూడా అప్లిఫ్ట్ అయింది. సో రాష్ట్రం ఏర్పడ్డ ప్రాథమిక లక్ష్యం మెల్లమెల్లగా నెరవేరుతూ ఉన్నాయి. అంటే ప్రజెంట్ 2 సంవత్సరాల నుంచి, అంటే గత 10 ఎట్లా చూడాలి అంటే, నేనేమంటున్నా అంటే మొత్తం 12 సంవత్సరాలు చూద్దాం. 12 సంవత్సరాలు ఈ బీఆర్ఎస్ పాలన, కాంగ్రెస్ పాలనను విభజించి చూసే బదులు మొత్తంగా 12 సంవత్సరాలు చూస్తే, ఈ 12 సంవత్సరాలు అంటే 2014లో ఉన్న నాటి పరిస్థితికి 2013లో 23లో బీఆర్ఎస్ అధికారంలో అధికారం కోల్పోయే నాటికి చూస్తేనే ప్రజల వ్యవసాయ రంగ సమస్యలు, తర్వాత సాధారణ ప్రజల కరెంటు సమస్యలు, తాగునీటి సమస్యలు చాలా వరకు తీరినాయి. అయితే ఏమైతాయి అంటే, ఇవి ఆ పీరియడ్కి, ఆ సంవత్సరానికి సరిపోయిన డిమాండ్ వరకు చేస్తే సరిపోదు. అది అక్కడ ఆగిపోతే ఏమవుతుందంటే వచ్చే సంవత్సరం డెఫిసిట్ ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ డిమాండ్ పెరిగినప్పుడు ఆ డిమాండ్కి అనుగుణంగా కూడా ఈ వచ్చిన ప్రభుత్వాలు పెంచుకోవాల్సి ఉంటుంది. కెపాసిటీ పెంచుకోవాలి, తర్వాత సప్లై అదంతా పెంచుకోవాల్సి ఉంటుంది. అది వాటర్ ఫెసిలిటీ కావచ్చు, ఎరువులు కావచ్చు, ఇవన్నీ. అయితే ప్రజలైతే అప్పటికంటే ఇప్పుడు సౌకర్యంగా ఉన్నారు, అప్పటికంటే ఇప్పుడు అప్లిఫ్ట్ అయినారు. కాకుండా మీరు ఏదైనా పర్టికులర్గా విషయాలు అడిగితే చెప్తాను ఏ రంగంలో అంటే. అదేనా అంటే ముఖ్యంగా 10 సంవత్సరాలు అంటే ఫస్ట్ బీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలించింది కాబట్టి మనం నీళ్లు, నిధులు, నియామకాలు అనే ట్యాగ్లైన్ తోటి తెచ్చుకున్నాం తెలంగాణ. ముఖ్యంగా నీళ్ళ వాటా గతం నుంచి చూస్తూ ఉన్నాం. అనేక విషయాలలో అంటే మనకు నెర్రెలు వారిన నేలలు చూసినాం మన తెలంగాణలో. ఈరోజు 10 సంవత్సరాలల్లో సరే ఏ ప్రభుత్వం ఉన్నా కూడా పంటలు వండినాయి, నిజంగా సేద్యం జరిగింది, తెలంగాణలో భూములన్నీ కూడా పచ్చగా మారినాయి అనేది నిజం. దట్ క్రెడిట్ గోస్ టు ఫస్ట్ 2 టర్మ్స్ గవర్నమెంట్, టీఆర్ఎస్ బీఆర్ఎస్. ఎందుకు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపడిన తర్వాత తెలంగాణ పంజాబ్ కంటే, హర్యానా స్థాయిలో వరి ఉత్పత్తి చేయగలిగింది అంటే అదే ఆ క్రెడిట్ గోస్ టు దట్ గవర్నమెంట్ అంతే. ఎందుకు అంటే మనకి ఒకప్పుడు ఈ 10 జిల్లాలను కరువు జిల్లాలుగా ప్రకటించిన, దేశవ్యాప్తంగా ప్రకటించిన దశ నుంచి ఇవాళ మనం భారతదేశంలోనే అత్యధిక వరి పండించే రాష్ట్రంగా పరిణామం చెందడం అనేది గొప్ప విషయం, అభివృద్ధికి సూచన అది. అయితే ఈ 2 సంవత్సరాల్లో సమస్య ఏంటి అంటే, రైతులకు డిమాండ్ పెరుగుతుంది. అంటే సాలీనా డిమాండ్ పెరిగినప్పుడు ఇయర్ బై ఇయర్ ఆ డిమాండ్కు తగ్గట్టుగా ఈ ప్రభుత్వం రీచ్ కాకపోతే, మొన్న యూరియా రెండు క్రాప్స్కి సంబంధించి యూరియా కొరత అనేది చాలా పెద్ద సమస్య అయింది రాష్ట్ర వ్యాప్తంగా. మళ్ళీ లైన్ కట్టడము, చెప్పులు పెట్టడం, మేము కూడా ఫ్యాక్ట్ ఫైండింగ్కి వెళ్ళినాం.
వెళ్తే వాళ్ళు 2 బస్తాలు 4 బస్తాలు అవసరం ఉన్న దగ్గర ఒక బస్తా, 2 బస్తాలు అవసరం ఉన్న దగ్గర ఒక బస్తా, 2 సార్లు వేయాల్సి ఉంటే ఒక పంటకి ఒక్కసారి వేయడం, దీనివల్ల క్రాప్ ఈల్డ్ తగ్గిపోతుందని రైతులు చాలా ఇబ్బంది పడతారు. ఎందుకు అంటున్నామంటే తెలంగాణలో వ్యవసాయ రంగం అనేది ఒక సంక్షోభంలో ఉండి వలసలు పోయిన దశ నుంచి రిటర్న్ వచ్చిన తర్వాత రెండవసారి ప్రభుత్వం వచ్చే నాటికి ఆత్మహత్యలు తగ్గినాయి, వలసలు తగ్గినాయి. రెండో టర్మ్ తెలంగాణ గవర్నమెంట్ వచ్చే టైంకి అది అట్లనే కొనసాగవలసి ఉంటుంది. అట్లా కొనసాగలేకపోతే ప్రభుత్వం ఫెయిల్యూర్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళకు నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలి, నాణ్యమైన ఎరువులు ఇవ్వాలి, విత్తనాలు ఇవ్వాలి, వాటర్ కూడా ఇవ్వాలి. ఇదంతా కూడా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం. ఎందుకు అంటే అది ఒక రంగం. దాంట్లో ఒక 40-50% మంది ప్రజలు ఇవాళకి కూడా నివసిస్తున్నప్పుడు వాళ్ళ ఉపాధి, వాళ్ళ జీవనం దాంట్లో ముడిపడి ఉన్నప్పుడు దాన్ని మనం ఖచ్చితంగా చాలా ప్రాముఖ్యమైన రంగంగా తీసుకుని సౌకర్యం బాధ్యత ప్రభుత్వం. ఈ 2 సంవత్సరాల్లో ఈ 2 ల్యాబ్సెస్ చూస్తున్నాం. ముఖ్యంగా దేవాదుల నుంచి లిఫ్ట్ కూడా సరిగ్గా చేయకపోవడం అనేది ఆ 2 ఉమ్మడి వరంగల్, నల్గొండ జిల్లాలకు సమస్య అయింది. కాళేశ్వరం నీళ్ళు కూడా ఇన్ టైంలో వాళ్ళు లిఫ్ట్ చేయకపోవడం అనేది కూడా వేరే మిగిలిన ఆయకట్టు ప్రాంతాలకి అయింది. అయినప్పటికీ కూడా ప్రజల డిమాండ్ పెరుగుతున్నప్పుడు వరి పంట చాలా ఎక్కువ మొత్తంలో మనకి వస్తున్నప్పుడు, దాని డిమాండ్ కంటే ఎక్కువ వచ్చినప్పుడు పంట మార్పిడికి కూడా ప్రభుత్వాలు అవేర్నెస్ కల్పించడం, ఇన్సెంటివ్స్ ఇవ్వడం ద్వారా కొంత డిమాండ్ తగ్గించుకోవాలి. అది వేగంగా చేయవలసి ఉంటుంది. అయితే ముఖ్యంగా ఇప్పుడు తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా ఉన్నటువంటి కొన్ని గుర్తులు తెలంగాణలో ఉంటాయి. దాన్ని 10 సంవత్సరాలు క్యారీ చేసిన తర్వాత ఈ 2 సంవత్సరాలల్లో మార్చవలసినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆ మార్చడం వెనుక మీకు మీ అభిప్రాయం ఏంది? అట్లా మార్చడం అనేది ప్రతి 5 సంవత్సరాలకు 10 సంవత్సరాలకు ప్రభుత్వాలు మారినప్పుడు ప్రతీకలు మారిపోవండి. ఎందుకంటే ఇవి వేల సంవత్సరాలుగా, వందల సంవత్సరాలుగా తెలంగాణ అస్తిత్వానికి ప్రతిరూపాలుగా ఉన్నాయి. అవి వరంగల్ తోరణం కావచ్చు, చార్మినార్ కావచ్చు, ఇవాళ మన ప్రాంత ప్రజలు ఆడుకునే బతుకమ్మ, తర్వాత బోనాలు, ఇవన్నీ కూడా ఈ ప్రాంతానికి సంబంధించిన చారిత్రక, సాంస్కృతిక వారసత్వ పండుగలు, చిహ్నాలు. వీటిని కనుక అవమానించినట్టయితే తెలంగాణ అస్తిత్వాన్ని అవమానించినట్టే, తెలంగాణ చరిత్రను మరుగునపరచాలని కుట్ర జరిగినట్టేగా భావిస్తాం. అంటే నేను ఇంతకుముందు అడిగినట్టు ఈ అస్తిత్వం, ఆత్మగౌరవం అని 10 సంవత్సరాలలో చాలా తక్కువగా అయినటువంటి పదాలు ఇవి. అంటే రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక మన కళ సాకారం అయింది, రాష్ట్రం వచ్చింది, మనల్ని మనం పరిపాలించుకుంటున్నాం, మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలన్నీ మన చేతుల్లో ఉన్నాయి అనుకున్న తర్వాత మళ్ళీ ఈ 2 సంవత్సరాల నుంచి కొద్దిగా ఈ పదాలన్నీ ఎక్కువ వినపడతా ఉన్నాయి. అక్కడక్కడ కొంతమంది మీలాంటి సామాజిక స్పృహ ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళు కూడా చాలా తక్కువ మంది పదే ఉచ్చరిస్తూ ఉన్నారు. ఎందుకు వస్తున్నాయి అసలు మళ్ళీ తెర మీదకి ఎందుకు వస్తున్నాయి పదాలు? చాలా తక్కువ మంది ఏం మాట్లాడడం లేదు, చాలా ఎక్కువ మందిలో ఈ అభిప్రాయం ఉంది. ఇవాళ మేము ఎక్కువ మందిని కలుపుకొని ముందుకు పోయే పనిలో ఉన్నాము. ఎక్కువ మందిలో అభిప్రాయం ఉంది. ఎందుకంటే ఆంధ్ర డీప్ స్టేట్ యాక్టివిటీస్ గతంలో చాప కింద నీరులా జరిగి ఇప్పుడు ఈ 2 సంవత్సరాలలో వాళ్ళు చాలా ఓపెన్గా తెలంగాణ మీద దాడి చేయడం జరుగుతుంది. నిజంగా తెలంగాణకు సంబంధం లేని వాళ్ళు, తెలంగాణ నేలకు సంబంధం లేని వాళ్ళు, తెలంగాణ ఇంట్రెస్ట్కు సంబంధం లేని వాళ్ళు విషపూరితంగా, కక్షపూరితంగా చేసే కామెంట్స్ని విపరీతంగా ప్రచారం చేసి తెలంగాణ ప్రజల దగ్గరికే తీసుకెళ్ళి వాటిని యాక్సెప్ట్ చేసే ఒక భయంకరమైన కుట్ర నడుస్తుంది. ఈ కుట్రని తెలంగాణ అస్తిత్వ భావజాలంతో మేము తిప్పికొడతాం. ప్రధానంగా ఇక్కడున్నటువంటి ముఖ్యమంత్రి బాజాప్తా కొన్ని వేదికల మీద అసలు దీనంతటికి తెలంగాణకు కారణం చంద్రబాబు, తెలంగాణ అభివృద్ధికి, హైదరాబాద్ అభివృద్ధికి, ఇక్కడ మళ్ళా ఒకసారి అంటే మన స్థానికంగా ఉన్నటువంటి పార్టీ గద్దెలను కూల్చాలి, ఈ బాధ్యత పూర్తిగా టీడీపీది అని చెప్పి టీడీపీ సైనికులకు పిలుపునిస్తూ ఉన్నాడు. ఎట్లా చూస్తారన్న మీలాంటి వాళ్ళు? మేమేమంటామంటే రాజకీయ పార్టీల వ్యవహారాలు రాజకీయ పార్టీలు చూసుకుంటాయి. అయితే ఈ ప్రాంతాన్ని అవమానించినట్టుగా మాట్లాడే వ్యవహారం ఏదైతే ఉందో, ఇది హైదరాబాద్ అభివృద్ధి సంబంధించి కానీ తెలంగాణ అభివృద్ధికి సంబంధించి, తెలంగాణ అభివృద్ధిలో చంద్రబాబు భాగస్వామ్యం ఏం లేదండి. తెలంగాణను చాలా ఇబ్బంది పెట్టి ఒక నరకప్రాయమైన స్థితిలోకి, భయంకరమైన అల్లకల్లోల స్థితిలోకి, కల్లోల రాజ్యంలోకి నెట్టినవాడు చంద్రబాబు. హైదరాబాద్ అభివృద్ధి అనేది ఈ ఏడాది కాదు. అది హైదరాబాదు స్వాతంత్రం వచ్చినాటికే అది 5వ పెద్ద నగరంగా ఉన్నది. ఇవాళకి కూడా అదే ఉంది. ఇంకా బెంగళూరు మనకంటే పోటీ పడుతుంది. ఒకవేళ కనుక చంద్రబాబు నాయుడు బెంగళూరు లాగా ఏ చిన్న స్మాల్ టౌన్గా ఉండి ఏదో
నల్గొండ లాగా చిన్న నిజామాబాద్ లాగా ఉన్న టౌన్ని తీసుకొచ్చి ఒక బెంగళూరు లాగా అభివృద్ధి చేస్తే దాన్ని మనం ఒప్పుకుంటాం. అభివృద్ధి చెందిన నగరము, హైయెస్ట్ రెవెన్యూ ఉన్న నగరాన్ని తీసుకొని ఆ నగరం నుంచి వచ్చిన ఆదాయం అంతా ఆంధ్రాకు పంచి 60 ఏళ్ళు మనల్ని అరికోసపెట్టి మళ్ళీ చంద్రబాబు అభివృద్ధి చేసినట్టే ఇట్ ఈస్ ద ఫులిష్నెస్. ఎందుకు అంటే ఇవాళ చంద్రబాబు అక్కడ ఒక 10 సంవత్సరాలు పూర్తయింది. 10 సంవత్సరాలు పూర్తయిన తర్వాత అక్కడ అభివృద్ధి ఇక్కడ అభివృద్ధి బేరేజ్ వేసుకుంటే చంద్రబాబు ఏం చేసినా అనేది అక్కడ ప్రజలకు తెలుసు, ఇక్కడ ప్రజలు చూస్తున్నారు కదా. ఒకవేళ చంద్రబాబు కనుక ఉంటే ఇక్కడ ఉన్న సంపదని దోసుకెళ్ళి మనకి కంట్రోల్ బియ్యం పెట్టి మనల్ని తల్లిదండ్రుల ఇంట్లో యువకులను వలసకు పంపే పరిస్థితి ఉండేది. అట్లాంటి పరిస్థితి నుంచి రాష్ట్రం తెచ్చుకొని వాళ్ళ క్లచెస్ నుంచి బయటపడడం వాళ్ళ అవసరం మనకు లేదు. వాళ్ళ అభివృద్ధి ఏదైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంచి స్కీమ్ పెట్టిన అనుకోండి, నేనేమంటానంటే భారత రాజ్యాంగం పరిధిలో ఈ పరిపాలన జరుగుతుంది. భారత రాజ్యాంగంలో హక్కులు ఉంటాయి, ఆదేశిక సూత్రాలు ఉంటాయి. హక్కులు మనకు డిమాండ్ ఉంటాయి, ఆదేశిక సూత్రాలు ప్రభుత్వాలు పాటించవచ్చు పాటించకపోవచ్చు అనేది ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఇందిరాగాంధీ 20 సూత్రాల పథకం తీసుకొచ్చిందో అప్పుడు ఆదేశిక సూత్రాలు ఏమైనాయంటే అవి ప్రధాన ఎజెండాకు వచ్చినాయి. అంటే హక్కులను మాత్రమే రక్షించడం కాదు, ఆదేశిక సూత్రాలు కూడా అమలు చేసే పరిస్థితికి ప్రభుత్వాలు వచ్చినాయి. ఇవాళ తీసుకునే అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఆదేశిక సూత్రాల పరిధిలోకే వస్తాయి. కాబట్టి ఏమవుతుంది అంటే ప్రజల డిమాండ్ మేరకు ప్రభుత్వాలు నడుచుకోవాల్సి వస్తాయి, ప్రజల అవసరాల మేరకు ప్రభుత్వాలు నడుచుకోవాల్సి వస్తాయి. కానీ ఒక ప్రాంతంలో దోషి ఇంకో ప్రాంతంలో పెట్టిన వాడు ఎన్నటికీ కూడా ఈ ప్రాంత అభివృద్ధికి కారకుడు కాలేడు. ఈ మధ్యకాలంలో ఆంధ్ర నాయకుల విగ్రహాలు, ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి విగ్రహాలు తెలంగాణలో పెట్టొద్దు అని చెప్పి ఒక వర్గం కాదు చాలామంది మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. దాని గురించి ఈ మధ్యకాలంలో కొంచెం చర్చ నడుస్తూ ఉన్నది. ఏం చెప్తారన్న? విగ్రహాలకు సంబంధించిన అది ఖచ్చితంగా తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీయడం కోసమే ఆంధ్ర నాయకుల యొక్క ప్రతిమలు తీసుకొచ్చి తెలంగాణలో పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎట్లా జరుగుతుంది అంటే అప్పుడున్న రాజకీయ అవసరాల కోసం చేసే పనిలాగా ఉంటుంది. ముఖ్యంగా కొన్నిసార్లు రాజకీయ డైవర్షన్స్ కోసం కూడా ఇట్లాంటివి జరుగుతుంటాయి. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణ గడ్డ, తెలంగాణ ప్రజలు వేరే ప్రాంత నాయకులు కానీ వైతాళికుల విగ్రహాలను పెట్టడం అనేది జీర్ణించుకోలేరు. ఎందుకంటే ఒక ప్రాంతం మీద కొట్లాడి చేసిన తర్వాత ఆ ప్రాంతం ప్రతీకలే మనకు సంబంధం లేదు, మన ప్రతీకలనే వాళ్ళు తీసుకుంటే ఒకవేళ అంత సోదర భావం ఉంటే తెలంగాణలో ప్రతి ప్రతీకాన్ని వాళ్ళ ప్రాంతంలో కట్టుకొని చూపిస్తే అప్పుడు ఆ వాతావరణం ఏర్పడితే పెట్టుకునే అవకాశం ఉంటుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ తెలంగాణ వైతాళికుల విగ్రహాలను పెట్టుకునే పని చేయవలసి ఉండే, ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సి ఉండే. చేసుకోకపోవడం వల్ల మళ్ళీ వాళ్ళకి అవకాశం వస్తుంది. ప్లస్ ముఖ్యమంత్రి స్వయాన ఎన్టీఆర్ విగ్రహం పెట్టడం అనేది తెలంగాణ ప్రజల నిగ్రహంతో ఆయన పరీక్ష పెట్టుకోవడమే. ఆయన చేసే వాళ్ళు రాజకీయాలకు సంబంధించిన వ్యవహారాల్లో మేము మాట్లాడడం కానీ అస్తిత్వం సంబంధించి వస్తే ప్రజలు ఖచ్చితంగా మాట్లాడతారు, ఖచ్చితంగా వ్యతిరేకిస్తారు. ఆ వ్యతిరేకత వాళ్ళకి మంచిది కాదు, ఏ పార్టీకి మంచిది కాదు, ఏ ప్రభుత్వానికి మంచిది కాదు. ప్రజల ఒక సాంస్కృతిక వారసత్వం మీద కానీ అస్తిత్వ భావజాలం మీద కానీ దెబ్బ కొట్టాలని చూడడం అనేది ఈవెన్ ఆ పార్టీలో ఉన్న నాయకులు కూడా భవిష్యత్తులో మంచిది కాదు. వాళ్ళ స్టెబిలిటీకి అది దెబ్బ. అయితే నీళ్ళ మీద మీరు చాలాసార్లు చర్చ పెట్టిండ్రు, కొంతమంది మేధావులతోని అనేక సార్లు మీరు మాట్లాడినటువంటి సందర్భం ఉన్నది. ఈరోజు ఒక ప్రతిపక్ష నాయకుడు వచ్చి పాలమూరు ఎత్తిపోతల రంగారెడ్డి పథకానికి సంబంధించి డిపిఆర్లు వెనక్కి వచ్చినాయి అని చెప్పి మాట్లాడితే తప్ప ప్రభుత్వం నుంచి అసలు నిజంగా ఈ డిపిఆర్ వెనక్కి వచ్చినాయి, మనం ఆంధ్ర వాళ్ళకు కావచ్చు అంటే ఎవరైతే దీన్ని అడ్డుకుంటా ఉన్నారో, దీని వెనక ఎవరున్నారో వాళ్ళ మీద పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి తెలంగాణకు చెప్పకపోవడం ఎట్లా చూస్తారన్న? ఇది ఇప్పుడు ఏంటి అంటే మనం ముందు మాట్లాడుకున్నట్టుగా ప్రభుత్వాలు అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. గత ప్రభుత్వం ఒక అభివృద్ధి కార్యక్రమం తీసుకుంటే అది కంప్లీట్ చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కంప్లీట్ చేస్తే వాళ్ళు 80% పని చేసి వీళ్ళు 20% చేసినా కూడా క్రెడిట్ వీళ్ళకే వస్తుంది. ఆ క్రెడిట్ తీసుకోకుండా వీళ్ళు ఏంది తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే ఇంకా అంతకంటే ఫూలిష్నెస్ ఇంకోటి ఉండదు. ఎగ్జాంపుల్ ఏంటంటే వరంగల్లో కాళోజీ కళాక్షేత్రం కట్టినారు పాత ప్రభుత్వం. కొంత స్మాల్ అమౌంట్ అవసరం ఉంటే ఈ ప్రభుత్వం ఇచ్చి దాన్ని ఓపెనింగ్ చేసింది. ఓపెనింగ్ చేసినప్పుడు ఎవరికి వచ్చింది? ఈ ముఖ్యమంత్రి వెళ్ళి చేశాడు కదా. అప్పుడు క్రెడిట్ ఎవరికి పోయింది? ముఖ్యమంత్రికి పోయింది. అట్లా ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి తన సొంత జిల్లా, సీఎం గారు వారు కంప్లీట్ చేసి దాన్ని ఆయన టైంలో కంప్లీట్ చేస్తే ప్రజలు లాభపడతారు, ఆయన కూడా పేరు వస్తుంది. ఆ అవకాశం ఇచ్చినందుకు జీవితంలో ఒక ముఖ్యమంత్రి కావడం అనేది కోట్లాది మందిలో ఒక్కరికే వస్తుంది.
అట్లాంటి అవకాశం ఈ తెలంగాణలో హైదరాబాద్ స్టేట్లో మహబూబ్ నగర్ నుంచి బొరుగుల రామకృష్ణరావు అయ్యారు. తర్వాత తెలంగాణ స్టేట్లో రేవంత్ రెడ్డి అయ్యారు. అయిన తర్వాత ఇంత జరుగుతుంటే తను అవేర్నెస్తో లేకపోతే తన సొంత గడ్డ ప్రజలకి నష్టం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటి అంటే వారు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కానీ ఆ జిల్లా వాళ్ళు కానీ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే గోదావరి నీళ్ళు రాకుండా అక్కడ ఒక సందిగ్ధాన్ని పెట్టి ఆపినారు. నిజానికి అది పెద్ద సమస్య కాదని మా ఉద్దేశం. ఎందుకంటే ప్రతి ప్రాజెక్టులో కూడా ఇప్పుడు మేడిగడ్డలో జరిగినట్టుగా సెటిల్మెంట్స్ అడ్జస్ట్మెంట్స్ జరుగుతాయి. నాగార్జున సాగర్లో కూడా 20 సార్లు సెటిల్మెంట్స్ అయినాయి. ప్రతి ప్రాజెక్టులో అవుతాయి. ఈ సెటిల్మెంట్స్ అనేది కామన్. దాన్ని ఇష్యూ చేసుకొని వాళ్ళు ఆపి మనల్ని వాళ్ళు ఇబ్బంది పడి మనల్ని ఇబ్బంది పెట్టడం తప్ప వచ్చిన లాభం ఏం లేదు. అట్ ద సేమ్ టైం పాలమూరు రంగారెడ్డిలో వాడే పంపులు హయ్యెస్ట్ పవర్ ఉన్న పంపులు, హయ్యెస్ట్ కెపాసిటీ ఉన్న పంపులు. వాటిని కంప్లీట్ చేసుకొని లిఫ్ట్ చేస్తే ఆ ప్రాంత ప్రజలకు నీరు వస్తుంది, తర్వాత రంగారెడ్డికి వస్తుంది, హైదరాబాద్ వరకు నీరు వస్తుంది, అందరికీ కూడా సాగునీరు తాగునీరు అంతది. అది కంప్లీట్ చేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలదండి. చేయకపోతే ఆపవాద వాళ్ళకే ఉంటుంది. ప్రజలు ఎవరు ఏం చేసినా అనేది గుర్తుపెట్టుకుంటారు. తన ప్రశ్న ఏంటంటేనా, ఇప్పుడు నీళ్ళ మీద కొట్లాడినాం, తెచ్చుకున్నాం, తర్వాత ఇప్పుడు ప్రజెంట్ మన నియామకం అంటే నీళ్ళ మన వాటా ఏదైతుందో అది వినియోగంలో ఉన్నదా కరెక్ట్గా? లేదండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణ, మీరు ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి అన్నారు. కృష్ణాలో మనకు 290 వరకు 90 టీఎంసీలు అన్నింటినీ వాడుకునే కెపాసిటీ హక్కు ఉన్నది. సగం కూడా వాడలేదు ఈసారి. మరి ఎట్లయితుంది? అది లిఫ్ట్ చేయాలి కదా. మీరు ఇన్ టైంలో వాటర్ రాగానే లిఫ్ట్ చేయాలి, చేసుకోవాలి, అవసరమైనంత వాటర్ తీసుకోవాలి, దాన్ని మనం వాడుకోవాలి. నాగార్జున సాగర్లో కూడా వాడుకోలేదు. అసలు ఎందుకు వాడుకోవడం వెనక ఏంది అసలు ఏందనేది వాళ్ళు చెప్పాలి. ఎందుకంటే అవకాశం ఉన్నప్పుడు ప్రభుత్వాలు ప్రజలకి నీరు అందించాలి. ఇవ్వకుండా కూడా రాజకీయంగానే చూపెడతా ఉన్నారు ఎంతసేపు ఉన్నా. అంటే తెలంగాణ ప్రజలకు నష్టం కదా ఇది? కాదండి, ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చే నాటుకున్న ఎక్విప్మెంట్ వసతులు అయితే ఉన్నాయి కదా. గత ప్రభుత్వం ఎంత నీళ్ళు ఇచ్చిందో అంత ఇస్తే సరిపోతుంది, అంత ఇవ్వాలి కదా. వీళ్ళు కూడా ఇవ్వకపోవడం వల్లనే ప్రజలకు అనుమానాలు వస్తున్నాయి. కాబట్టి ప్రజల కోసం, ప్రజల డిమాండ్స్ కోసం, ప్రజలకు తాగునీటి అవసరాలు తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వాలు అది వాళ్ళు చేయాలండి. ఇట్లా చేయకపోతే అడుగుతారు, ప్రశ్నిస్తారు. ఎందుకంటే ఎవరు కానీ మళ్ళీ అధికారంలోకి రావాలని కోరుకుంటారు. ఒకసారి అధికారం వచ్చి పోవాలని కోరుకోరు. ముఖ్యమంత్రి గారు కూడా అంటున్నారు మేము ఇంకా రాబోయే టర్మ్ కూడా ఉంటాం. మరి ఉండాలంటే ప్రజలకు సేవ చేయాలి కదండి. మేము అదే అడుగుతున్నాం. ఇవాళ ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉన్నా మాకు ఏమి ఇబ్బంది లేదు, కానీ ప్రజలకు సేవ చేయండి. ప్రజలకు నిజాయితీగా రావాల్సిన మన వాటాలను కొట్లాడి తీసుకురండి. నీటి వాటాలు తీసుకురండి, నిధులు తీసుకురండి, కంపెనీలు ప్రాజెక్టులు తీసుకురండి, అభివృద్ధి చేయండి. ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు లేకుండా ప్రైవేట్ రంగంలో ఉపాధి కల్పించండి. ఇదే కదా కోరుకునేది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏంది, ముందు రాష్ట్రం రావాలి, తర్వాత ప్రజలు అభివృద్ధి చెందాలి. ఉనికి మనుగడ అనేది నిరంతరం కదా, అది జరగాలని మేము డిమాండ్ చేస్తాను. ఇప్పుడు మీరు పరిశ్రమలు అంటే గుర్తొచ్చింది. ఇప్పుడు ఐటీ వ్యవస్థ చూస్తున్నారు, ఎట్లా అనిపిస్తూ ఉన్నది? ఏ రకంగా ఉంది ఐటీ వ్యవస్థ? ఇప్పుడు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయింది, బాగానే నడుస్తున్నది. అయితే ఇండస్ట్రీస్ సంబంధించి మీడియం స్మాల్ ఇండస్ట్రీకి సంబంధించిన స్మాల్ అండ్ మీడియం ఉంటాయి కదా, మైక్రో స్మాల్ మీడియం ఎంఎస్ఎం అంటారు. ఈ ఇండస్ట్రీకి సంబంధించి ఇప్పుడు కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం వచ్చిందండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ సింగరేణి కంపెనీలో గ్యాస్ కట్టర్కి అవసరమైన ఆక్సిజన్ ఆంధ్ర నుంచి దిగుమతి చేసుకుంటున్నాం మనం ఇయాల్టికి. మరి ఆక్సిజన్ తయారు చేసుకునే ప్లాంట్స్ లేకపోతే ఎట్లా అండి? ఖచ్చితంగా ఎంఎస్ఎం ప్రాజెక్ట్స్ మీద, ఇండస్ట్రీస్ మీద ప్రభుత్వం దృష్టి పెడితే తెలంగాణ యువతకి అనేక ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఏ రంగాలలో ఎంఎస్ఎం ఎంకరేజ్ చేయాలనో వాటిని గుర్తించి ఐడెంటిఫై చేసి ప్రభుత్వాలు ఎంకరేజ్ చేసి వాటిని స్థాపించడానికి కృషి చేయాలని మేము డిమాండ్ చేస్తాం. అంటే పోరాటాలకు పురిటిగడ్డ తెలంగాణ. ఇప్పుడు మళ్ళా అంటే ఏ బాధ వచ్చినా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పలుమార్లు వినతి పత్రాలు అందించినా కూడా ప్రభుత్వం చెయ్యని ఎడల మళ్ళీ ఒక పోరాటం, ఒక ఉద్యమం ద్వారా వాళ్ళు నిరసనలు కావచ్చు, ధర్నాలు కావచ్చు చేస్తారు. ఈరోజు ఆ పరిస్థితి లేదు, తెలంగాణలో కనిపిస్తలేదు. ఎక్కడ ధర్నాలు జరిగినా కూడా అణిచేసే ప్రయత్నం తీసుకుపోయి రీసెంట్గా చూసినాం. ఉస్మానియా యూనివర్సిటీలో నైటు ధర్నా చేస్తే అమ్మాయిలకు సపోర్ట్గా నిలబడ్డటువంటి విద్యార్థులు ఎవరైతే బాయ్స్ ఉంటారో వాళ్ళ మీద ఒక 10 మంది మీద కేసులు చేసినటువంటి పరిస్థితి. ఏమనిపిస్తుంది అన్న, మళ్ళీ ఒక నిర్బంధంలోకి పోతుందా తెలంగాణ? అట్లా చేయడం నిర్బంధమే అవుతుంది కదా. ఇప్పుడు ధర్నా చేసిన వాళ్ళకు అంటే ప్రజాస్వామ్యంలో డెమోక్రటిక్గా నిరసన తెలిపే హక్కు ఉంటుంది. ఆ హక్కును కలరాసినట్టే అవుతుంది కదా.
ప్రజాస్వామ్యంలో కొన్ని ప్రజాస్వామ్య రూపాలు ఉన్నాయి నిరసన తెలపడానికి. ఆ పద్ధతుల్లో తెలపనియాలి. తెలిపితేనే కదా వాళ్ళ డిసెంట్, వాళ్ళ యొక్క వాళ్ళకి వ్యతిరేకత మనకు అర్థమయ్యేది. తెలపనీయకుండా ఆపితే అది సపరేషన్ అవుతుంది కదా, ఖచ్చితంగా సపరేషన్ అది. ఇప్పుడు ప్రజెంట్ మేధావి వర్గం అనేది మౌనం దాల్చింది, యాక్సెప్ట్ చేస్తారన్న దానికి? అంటే మేధావి వర్గం అంటే ఎంతమంది మీరు ఒక దానికి ఒక నంబర్ కానీ ఒక లెక్క కానీ లేదండి. కొందరు మాట్లాడుతుండొచ్చు, కొందరు మాట్లాడకపోవచ్చు. అంటే ఎక్కువ ఎక్స్పోజ్ అయినటువంటి మేధావులందరూ కూడా ఈరోజు మౌనంగా ఉన్నారు. తెలంగాణ ఈ రకంగా తెలంగాణలో విధ్వంసాలు జరుగుతున్నాయి ప్రజల మీద, ముఖ్యంగా హైడ్రా పేరు మీద కావచ్చు. రీసెంట్గా ఖమ్మం ఇష్యూ చూస్తూ ఉన్నారు, తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం కదిలిస్తూ ఉన్నది ఆ వీడియోలు చూస్తూ ఉంటే. అంటే మీరు అన్నట్టు ఒక గాజా పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉన్నది. మరి ఎందుకన్నా ఎవరు మాట్లాడతలేరు దీని మీద? ఇప్పుడు ఏమవుతారంటే, ఇప్పుడు మీరు ఎవరైతే మేధావులను ఎస్టాబ్లిష్ చేసినారు, పౌర సమాజంలో ఉన్న బాధ్యత గల నాయకులను మనం గుర్తించినామో, మాట్లాడాలని మనం మళ్ళీ మళ్ళీ డిమాండ్ చేసినా మాట్లాడకపోతే కొత్త వాళ్ళు, కొత్త నాయకత్వం పుట్టుకొస్తారు 100%. ఎందుకంటే ఆ దశ కూడా అయిపోయింది. ఎందుకంటున్నానంటే, ఆ నాయకత్వం వహించి వృద్ధాప్యంలోకి వచ్చిన నాయకత్వ స్థాయిలో ఉండి మాట్లాడని వాళ్ళు, ఒక స్టేట్మెంట్ ఇచ్చినా సరిపోయినా కూడా మాట్లాడని వాళ్ళు ఒకవేళ అట్లా తయారైతే కొత్త నాయకత్వం పుట్టుకొస్తుంది. బాధితుల నుంచి ఒక నాయకుడు తయారవుతాడు. తర్వాత తరం మారాల్సిందే కదా, మారుతుంది. ఇప్పుడు వీళ్ళు మాట్లాడకుంటే మాట్లాడే వాళ్ళు కొత్త జనరేషన్ వస్తుంది. చూస్తున్నాం సోషల్ మీడియాలో మాట్లాడే పిల్లలు చాలా బాగా మాట్లాడుతున్నారు. వల్గర్గా మాట్లాడే వాళ్ళని పక్కన పెడితే ఒక మంచి నాలెడ్జ్తోని ఆ సబ్జెక్ట్ మీద అవగాహన చేసి మాట్లాడే వాళ్ళు చాలామంది కనబడుతున్నారు. భవిష్యత్తులో ప్రశ్నించే గొంతుకలు చాలా వస్తాయి. తెలంగాణ సమాజం, తెలంగాణ ఎప్పుడు ఒక వైబ్రెంట్గా ఉండే ప్రాంతం. ఆ చైతన్యానికి ఏం కొదవలేదు. కాకుంటే సమయం వచ్చినప్పుడు అవి బయటికి వస్తాయి. ఇప్పుడు మాట్లాడే వాళ్ళు కొందరు మాట్లాడుతున్నారు. మాట్లాడే వాళ్ళ గురించి పేచీ లేదండి. వాళ్ళు మాట్లాడమన్నట్టే కదా, మాట్లాడతలేరు అంటే వాళ్ళని మనం వాళ్ళని బలవంతం చేయాల్సిన అవసరం లేదు. మాట్లాడే కొత్త గొంతుకలు వస్తాయి, కొత్త గొంతుకలే నాయకత్వం వహిస్తాయి, కొత్త నాయకత్వం వస్తుంది సమాజానికి. అయితే మీరు ఉద్యమ టైంలో చూసే ఉన్నారు రైతాంగం పరిస్థితి ఎంత దారుణంగా అంటే, ఇక ఉరికొయ్యలకు వేలాడేటటువంటి పరిస్థితుల్లో చాలా రైతులు ఆత్మహత్యలు చూసినారు. ఆ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా మీరు డిఫరెన్సెస్ చూసే ఉంటారు. ప్రజెంట్ రైతాంగం ఎట్లుందన్న? రైతాంగ ఆత్మహత్యలకు సంబంధించి అంటే, మా మిత్రుడు పులిరాజు అని మిత్రుడు ఉంటాడు గజ్వేల్లో. ఆయన ఒక 20 సంవత్సరాలుగా దానిపైన చేస్తున్నాడు. నేను ఆయనతో పాటు ట్రావెల్ చేస్తున్నాను. తెలంగాణ వచ్చిన తర్వాత గ్రాడ్యువల్గా ఆత్మహత్యలు తగ్గినాయి. కాంపెన్సేషన్స్ అవి ఇవి అట్లా తర్వాత ఇవ్వడం కూడా సరే, కొన్నిసార్లు ఇబ్బందులైనా కూడా జరిగింది. ఇప్పుడు ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత, అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కొంత కాంపెన్సేషన్ విషయంలో వాళ్ళు కొద్దిగా మెరుగ్గానే పనిచేస్తున్నట్టు అనిపించింది. అయితే ఏంటంటే ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. ఆత్మహత్యలు పెరుగుతున్నాయి అంటే ఏంటంటే, మళ్ళీ వాళ్ళకి వచ్చే ఇన్పుట్స్ కానీ వాళ్ళకి ఇచ్చే ఆర్థిక సహాయ సహకారాలు మళ్ళీ దూరం అవుతున్నట్లు లెక్క. అంటే నెంబర్ ఆఫ్ సూసైడ్స్ పెరుగుతున్నాయి అంటే ప్రజలు సంక్షోభంలోకి మళ్ళీ పోతున్నట్లు లెక్క. అట్లా పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. ఎందుకంటే ప్రైవేట్లో అప్పులు తెచ్చుకొని అవి తీరక ఆత్మహత్యలు చేసుకోవడం అనేది ఒక పెద్ద సమస్యగా ఉన్నది. ఎక్కువగా ఆత్మహత్యలు మళ్ళీ దీంట్లోనే జరుగుతున్నాయి, వ్యవసాయ రంగంలోనే జరుగుతున్నాయి, దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా. దాని మీద సీరియస్ అధ్యయనం జరగాలి. తర్వాత దానిపైన ప్రభుత్వాలు కాన్సన్ట్రేట్ చేసి వారికి ఇచ్చే ఇన్పుట్స్, అంటే ఏమంటున్నాం మనం, రైతు బంధు కావచ్చు, ఇప్పుడు ఏమంటున్నారు వాళ్ళు, రైతు భరోసా కావచ్చు, ఎరువులు కావచ్చు, విత్తనాలు కావచ్చు, తర్వాత పండిన తర్వాత కొనడం, ఇన్ టైంలో డబ్బులు ఇవ్వడం, ఇదంతా కూడా ప్రాసెస్లో జరిగితే వాళ్ళకి మిగిలేది. నిజానికి బాధాకరమైన విషయం ఏంటి అంటే, ఒక రైతు ఒక పంట తీయడానికి 4 నెలలు కష్టపడితే నెలకు 10,000 కూడా గిట్టుబాటు కాదు. ఓవరాల్గా ఒకసారి పంట మొత్తం మీద కూడా 10,000 గిట్టుబాటు కాదు. కానీ ఇంట్లో 4 మనుషులు పనిచేస్తారు. అదే బయట వర్క్ చేసినప్పుడు అంతకంటే ఎక్కువ ఆదాయాలు వస్తున్నప్పుడు వాళ్ళు చేసేది అది పని కాదు, జస్ట్ సేవ కింద చూడాలి మనం. అంటే దేశానికి ప్రజలకు ఆహారం పెట్టే ఒక సేవా కార్యక్రమంలో ఉన్నట్టుగానే చూడవలసి ఉంటుంది. ఆ రైతులను ఆదుకోవడం అనేది ప్రతి ఒక్కరి బాధ్యత అండి. ప్రభుత్వం అయితే ఇంకా ఎక్కువ బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వం ప్రజలంటే ఏంది, ప్రభుత్వానికి వాళ్ళ బిడ్డలు, తన బిడ్డలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. ఇక్కడ అణచివేత కావచ్చు, ఎక్కడ నిర్బంధం కావచ్చు, ఎక్కడున్నా కూడా ప్రశ్న పుడుతుంది. ప్రజెంట్ ఎవరు ప్రశ్నించినా కూడా ఒక నిర్బంధం జరుగుతున్నది. లా అండ్ ఆర్డర్ని చేతులకు తీసుకొని అరెస్టులు కావచ్చు, అక్రమంగా ఎవరు మాట్లాడినంటే ముందస్తుగానే విద్యార్థులను కూడా కొంత ఏమంటారు ప్రివెంటివ్ అరెస్ట్ల పేరు మీద వాళ్ళ రూమ్లలోకి పోయి కూడా వాళ్ళని నిర్బంధిస్తూ ఉన్నారు.
ఈ ప్రశ్నించడం గురించి ఏం చెప్తా ఉన్నా? అయితే ప్రశ్నించడం వేరు, మీరు అన్న రూమ్లలోకి వెళ్ళి అరెస్ట్ చేసే విధానం ఉద్యమ కాలంలో ఉంది, అనంతరం ఉంది, ఇప్పుడు ఉంది. ఈ ప్రివెంటివ్ అరెస్ట్లు, ఈ పోలీసులు ఇవి చేయడం అనేది. అయితే ప్రశ్నించడం ఉంది కదా, ఈ ప్రశ్న లేకపోతే సమాజం లేదండి. ప్రశ్న లేకుంటే అభివృద్ధి లేదు, ప్రశ్న లేకుంటే వాళ్ళ సైన్స్ లేదు, ప్రశ్న లేకుంటే ఈ మనుగడే లేదు. సో మనిషి ప్రశ్న నుంచే పుట్టిండు, అంటే అభివృద్ధి అయిండు, ప్రశ్న నుంచే ఇవాళ సమాజం అభివృద్ధి అయింది. కాబట్టి ప్రశ్నించకపోతే, తప్పులను ప్రశ్నించకపోతే తప్పులు మళ్ళీ రిపీట్ అవుతాయి. తప్పులను ప్రశ్నించాల్సిందే. అయితే దీంట్లో పౌర సమాజం పాత్ర ఎంత ఉంటుందో రాజకీయ వ్యవస్థల పాత్ర కూడా, అంటే పార్టీలు అధికారంలో ఉన్నాయి కానీ ప్రతిపక్షంలో ఉన్నాయి కానీ. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తానండి, ప్రజా సంఘాలకు ఒక గౌరవం ఉండాలంటే రాజకీయ పార్టీల అనుబంధ సంఘాలు ఉంటాయి. రైతు చట్టాలు వచ్చినప్పుడు, బీజేపీ అధికారంలో ఉన్న ఎన్డీఏ రైతు చట్టాలు తెచ్చినప్పుడు వాళ్ళ అనుబంధ సంఘం బీజేపీ అనే కిసాన్ మోర్చా వాళ్ళు వ్యతిరేకించారు. అన్ని రైతు సంఘాలతో పాటు స్టేట్మెంట్ ఇచ్చారు. సరే, వాళ్ళు పార్టిసిపేట్ అయినా కాలేదా. అట్లనే విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ రాకపోతే, అధికారంలో ఉన్న విద్యార్థి సంఘాలు కానీ ప్రతిపక్షంలో పార్టీల అనుబంధ విద్యార్థి సంఘాలు కానీ అన్నీ ప్రశ్నించాలి. ప్రశ్నించినప్పుడే అది ప్రజాస్వామ్యం అవుతుంది. ఎందుకంటే వీళ్ళ బాధ్యత ఏంది? విద్యార్థి సంఘాల బాధ్యత విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్స్ ఇవ్వడము, లేదా వాళ్ళ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం, ఇంకేదైనా ఉంటాయి. సో ఇట్లా ఈ ప్రజాస్వామిక వాతావరణం కాపాడుకునే ప్రశ్నను కొనసాగించాలి. ప్రశ్న అనేది అవసరం అండి. ప్రశ్న లేకపోతే సమాజం నిలబడది. వన్ సైడ్ అవుతుంది, ఆటోక్రసీ వస్తుంది, ఆటోక్రసీ నుంచి డెమోక్రసీ, ఆటోక్రసీ నుంచి విధ్వంసం జరుగుతుంది. సమాజం ఒక సమతుల్యతతో ఉండాలంటే ప్రశ్న జవాబు ఈ ప్రక్రియ నడవాలి. రైట్గా ఈ మధ్యకాలంలో బీసీ ఉద్యమాలు బాగా వెలుగులోకి వస్తూ ఉన్నాయి. దాన్ని ఎట్లా చూస్తారన్నా? నిజంగా బీసీల రాజ్యాధికారంలోకి రావడం అని చెప్పి కొత్త కొత్త పార్టీలు పుడతా ఉన్నాయి బీసీలకు సంబంధించి. ఇదంతా ఎట్లా చూడొచ్చు? అసలు తెలంగాణ ప్రజలు ఎట్లా స్వీకరించాలి? బీసీలకు సంబంధించి కొత్త పార్టీలు ఏమొచ్చినాయంటే రావచ్చు, అది టీఆర్పీ అని తీర్మానం. ఓకే, పార్టీలు వచ్చినాయి కానీ ఆ పార్టీలు ప్రజల్లోకి ఇంకా పోలేదు. అయితే బీసీలకు రాజ్యాధికారం అనే దాన్ని రెండు అంశాల్లో చెప్తాను నేను. ఒక అంశం ఏంటంటే బీసీలకు కూడా రాజ్యాధికారం రావాలి, ఐ విల్ యాక్సెప్ట్. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అందరికీ అధికారం రావాలి, లేకపోతే ప్రజాస్వామ్య వ్యవస్థ నిలబడదు. ఇట్ ఈస్ ఏ రొటేషన్. ఇప్పుడు ప్రజాస్వామ్యం విస్తరిస్తున్నప్పుడు అన్ని వర్గాలకి అభివృద్ధి ఫలాలు రావాలి, రాజకీయ అధికారం, రాజకీయ వ్యవస్థల్లో వాళ్ళ పాత్ర ఉండాలి. ఉండకపోతే ఏమవుతుందంటే ప్రజలు ఆ రాజ్యాంగాన్ని, ఆ వ్యవస్థను డిజోన్ చేసుకుంటారు. కాబట్టి బీసీలకు రాజ్యాధికారం రావాల్సింది, దాంట్లో రెండో అభిప్రాయం ఏం లేదు. అన్ని రాజకీయ పార్టీలు దానికి సహకరించాలి. కానీ సహకరించే విధానం ఎట్లా ఉండద్దు అంటే, మన 42% రిజర్వేషన్ అని జీవో తీసానండి, అది చెల్లదనే సంగతి అందరికీ తెలుసు. రాజకీయ నాయకత్వానికి తెలుసు, అధికారులకు తెలుసు, అందరికీ తెలుసు. ఎందుకంటే మనకు పార్లమెంట్లో చట్ట సవరణ అయితే తప్ప, అది రాజ్యాంగ సవరణ అయితే తప్ప, రాజ్యాంగ సవరణ అయితే తప్ప అది సాధ్యం కాదు. ఇప్పుడు ఒక తమిళనాడుకి మాత్రమే ఉంది అది. మనం కూడా అట్లాంటివి చేయించుకోగలగాలి. చేయించిన తర్వాత ఇక్కడ రిజర్వేషన్ చేయాలి. కానీ ఉత్తర జీవో ఇస్తే చెల్లదు. ఇస్తే ఏమైతే అది కొట్టుకుపోతే కొట్టుకుపోతుంది. ఇప్పుడు భారతదేశంలో 10% ఈబీసీ కోటా ఇచ్చిన తర్వాత రిమైనింగ్ ఏమైంది? ఇప్పుడు ఎస్సీ పాపులేషన్ ప్రకారం 1971 సెన్సెస్ ప్రకారం చూసినా కూడా ఎస్సీ వాళ్ళకి బల పాపులేషన్కి ఇచ్చారు, ఎస్టీకి ఇచ్చారు, ఈబీసీకి ఇచ్చారు. ఈబీసీ అనేది 10% కంటే ఎక్కువ ఓసీ లేరు భారతదేశంలో. మిగిలిన కోట ఆటోమేటిక్గా షిఫ్ట్ చేస్తే అయిపోతుంది. కానీ దాన్ని ఓపెన్ పెట్టి మళ్ళీ అందరం పంచుకుంటామని బీసీలకు ఇవ్వకపోవడం. సరే, అది ఉద్యోగ అవకాశాలు అట్లా నష్టం జరుగుతుంటే రాజకీయంగా ఇవ్వడం అనేది ఏ పార్టీకి చిత్తశుద్ధి ఉందనేది భవిష్యత్తులో మెల్లమెల్లగా బయటపడతాయి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే నెంబర్ ఆఫ్ సీట్స్ని బట్టి, టికెట్స్ని బట్టి. అయితే ఇప్పుడైతే నాకు తెలిసింది అంటే బీసీ ఉద్యమాలు ఒక మధ్యతరగతి మేధావిలో జరుగుతున్న చర్చ స్థాయిలోనే ఉన్నాయి కానీ కింద ప్రజల్లోకి వెళ్ళలేదు. ఇంకోటి ఏంటి అంటే ఈ బీసీ ఉద్యమాలు బీసీలకు రాజ్యాధికారం తెచ్చే దిశగా నడవాలి కానీ ఒక రాజకీయ పార్టీని టార్గెట్ చేయడానికో, ఇంకొక రాజకీయ పార్టీని ఎంకరేజ్ చేయడానికో ఈ బీసీ ఉద్యమాలు జరగకూడదు. నిజంగా వస్తే నేనేమంటున్నా అంటే బీసీ ఉద్యమాలు చేసే వాళ్ళకి నేను ఒక అప్పీల్ చేస్తున్నా, బీసీ ఉద్యమాలు వేగంగా చేయకండి. తెలంగాణ సాధించడం కోసం టీఆర్ఎస్ ఎట్లయితే పెట్టుకొని వాళ్ళు ముందుకు వచ్చిండ్రో అట్లా మీరు ముందుగా బీసీ పార్టీని ఒక బలమైన నాయకంతో ఎస్టాబ్లిష్ చేసుకొని వాళ్ళు 14 ఏళ్ళు కొట్లాడితే
తెలంగాణ తేగలిగారు. అవును. మనం 20 ఏళ్ళలో 30 ఏళ్ళలో కొట్లాడితే లేదా 10 ఏళ్ళు కొట్లాడితే 5 ఏళ్ళకే వస్తే సంతోషం. కానీ ప్రజలకు మీరు ఏం హామీ ఇస్తున్నారు? అంటే రేపు మేము ఎవరికి ఓటేయాలి? బీసీ అంటే బీసీ క్యాండిడేట్కి ఓటేయాలి. ఏ పార్టీ బీసీ క్యాండిడేట్ టికెట్ ఇవ్వదు. ఏం చేస్తారు అప్పుడు ప్రజలు? ఇంత చైతన్యం చేసిన తర్వాత ఇండిపెండెంట్ పెడితే గెలవడు. ఇవాళ రాజకీయాలన్నీ కూడా డబ్బు చుట్టూ తిరుగుతున్నాయి. సర్పంచ్ మున్సిపాలిటీ ఎలక్షన్స్లో ఎంత ఖర్చు అయిందో చూసినాం. ఇంత డబ్బుల వ్యవహారంగా ఎన్నికల ప్రక్రియ మారిన తర్వాత రాజకీయ పార్టీలు టికెట్ ఇవ్వకపోతే గెలవరు, బీఫామ్ రాకపోతే. రెండవది, ఒక బలమైన బీసీ పార్టీ ఎమర్జ్ కాకుండా ప్రజలు మిగిలిన వాళ్ళని నమ్మరు. కాబట్టి ఇట్లా క్షేత్రస్థాయిలో భావజాల ప్రచారం చేయడం మంచిదే, కానీ దాన్ని ఒక వైపుగా అంటే ఒక రాజకీయ ప్రక్రియ వైపుగా తీసుకెళ్తే దానికి ఉండే పాసిబిలిటీస్ దానికి ఉంటాయి. వీటికి టాస్క్, దీని కార్యాచరణ ఏంది, అసలు ఎట్లా ఉండబోతా ఉన్నది, దీన్ని అసలు ఎందుకు పుట్టింది టాస్క్ అనేది, ఎందుకు అవతరించుకున్నది? టాస్క్ అనేది తెలంగాణ అస్తిత్వాన్ని, అంటే సాంస్కృతిక, చారిత్రక, రాజకీయ, ఆర్థిక అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడం కోసం మొదలైన సంస్థ ఇది. దీని మూలాలు 20 సంవత్సరాల నుంచి ఉన్నాయి. వాళ్ళ టాస్క్ రూపంలో మనం ముందుకు వచ్చినా కూడా దీంట్లో పనిచేసే వాళ్ళు కానీ, దీని గురించి కృషి చేసే వాళ్ళు కానీ 20-25 సంవత్సరాలుగా ఉద్యమంలో ఉన్న వాళ్ళే, తెలంగాణ అస్తిత్వం కోసం నిరంతరం కృషి చేస్తున్న వాళ్ళే. ఇవాళ ఎందుకు ఈ అవసరం వచ్చింది అంటే, తెలంగాణ ఏర్పడ్డ తర్వాత వివిధ సమూహాలుగా విడిపోయిన తెలంగాణ మేధావి వర్గం, రాజకీయ సమూహాలు, తెలంగాణ అభివృద్ధిని కాంక్షించే సమూహాలన్నీ కూడా మళ్ళీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి, రాజకీయాలే ఉంటాయి కానీ అభివృద్ధి విషయానికి, తెలంగాణ మనుగడ విషయానికి వచ్చినప్పుడు ఐక్యంగా మనం అభివృద్ధి కోసం, ప్రజల అభివృద్ధి కోసం పనిచేయడం కోసం ఈ టాస్క్ని ఏర్పాటు చేయడం. టాస్క్ ఏం చేస్తుంది అంటే ఈ అస్తిత్వ భావజాల ప్రచారాన్ని నిరంతరంగా కొనసాగిస్తుంది. ఈ అస్తిత్వానికి అవసరమైన అధ్యయనం చేస్తుంది, సమాలోచన చేస్తుంది. ఆ సమాలోచనను ప్రజల్లో కింది స్థాయి వరకు తీసుకెళ్తుంది. అట్లా మేము నిరంతరంగా చేయడానికి వివిధ రంగాల్లో నిపుణులైన వాళ్ళు, నిష్ణాతులైన వాళ్ళు, ఇదివరకు ప్రజా ఉద్యమాల్లో పనిచేసిన వాళ్ళందరితో కలుపుకొని టాస్క్ ఏర్పాటు చేసినాం. ఈ టాస్క్లో ప్రధాన పని ఏంటి అంటే, ఇప్పుడు ఏదైతే తెలంగాణ మీద జరుగుతున్న డీప్ స్టేట్ యాక్టివిటీ ఉంది కదా, ఈ డీప్ స్టేట్ యాక్టివిటీ వల్ల 2 రకాల అస్తిత్వం అంటే సాంస్కృతిక, చారిత్రక అంశాల పట్ల, మన సాంస్కృతిక పండుగల పట్ల వివిధ రకాల దాడి జరుగుతుంది. దాన్ని మనం వ్యతిరేకించే ఒక భావజాల ప్రచారాన్ని కౌంటర్గా నిరంతరం కొనసాగిస్తాం. రెండవది ఏంటంటే, మన ఆర్థిక వనరులు, రాజకీయ నాయకత్వాన్ని బలహీనపరిచే ఇంకొక డీప్ స్టేట్ యాక్టివిటీ జరుగుతుంది. ఈ విషయం పట్ల కూడా ప్రజలను ఎప్పుడూ కూడా అవేర్నెస్తో ఉంచడం అవసరమని మేము భావించి దానికి సంబంధించిన పనిని భవిష్యత్తులో చేయడం కోసం ఒక కార్యాచరణ రూపొందించుకొని ముందుకెళ్తున్నాం. దానిలో భాగంగా మీకు ఇంతకుముందు మీతో మాట్లాడిన అన్ని రంగాలలో, అన్ని వ్యవస్థలలో కూడా తెలంగాణ తత్వం, తెలంగాణ భవిష్యత్తు, తెలంగాణ తనం ఉండేటట్టుగా చూసుకొని పనిచేయాలని, ఆ పనిచేయడానికి అవసరమైన భూమికను మొత్తం మేము తయారు చేసి ప్రజలకు అందిస్తాం. రాజకీయ పార్టీలకు కూడా అందిస్తాం. ఏ రాజకీయ పార్టీ అనే కాదు, ఎవరు పనిచేస్తే వారికి ఈ అంశాలన్నింటినీ కూడా మేము అందించి తెలంగాణ ప్రజల సర్వతోముఖ అభివృద్ధి కోసం కృషి చేస్తుంది ఈ సంస్థ టాస్క్. రైట్, ఇది టాస్క్ ప్రెసిడెంట్ ఎర్రజు శ్రీనివాస్తో స్పెషల్ ఇంటర్వ్యూ.